గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. గుంటూరు గోరంట సెంటర్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. దీంతో అంబటి నివాసంలో చొచ్చుకెళ్లిన టీడీపీ నేతలు ఇంట్లోని అద్దాలు, కారును ధ్వంసం చేశారు. గేట్లెక్కి కిటికీలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. లోపలికి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబుపై దుర్భాషలు చేసినందుకు అంబటి రాంబాబును వదిలిపెట్టబోమని తేల్చి చెబుతున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అంబటికి మద్దతుగా వైసీపీ శ్రేణులు కూడా గుంటూరులోని ఆయన నివాసం దగ్గరకు వచ్చారు. ఇక ఈ రెండు వర్గాలు మోహరించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి టీడీపీ నేతలు ఒక్కసారిగా దూసుకెళ్లారు. సీఎం చంద్రబాబు మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారనేసి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి దూసుకెళ్లి అక్కడ గేట్లు పగలగొట్టారు. అలాగే ఫర్నిచర్ను కూడా పగలగొట్టారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక అంతకుముందు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఒక్కసారిగా రెచ్చిపోవడంతో ఇక గుంటూరు గోరంట్ల రోడ్లో ఆయన కారును టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో సహనాన్ని కోల్పోయారు. తీవ్రంగా దుర్భాషలాడారు. ఎవడొస్తాడో రాండి అంటూ చంద్రబాబును ఏకవచనంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు సంబోధించారు. అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యమంత్రిని తీవ్ర దుర్భాషలాడటంపై తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా బగ్గుమంటున్నారు. అంబటి కనిపిస్తే కొడతామని పెద్ద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కల్తీ లడ్డు వ్యవహారాన్ని తెలియజేస్తూ టీడీపీ కట్టిన ఫ్లెక్సీని తొలగించాలని అంబటి రాంబాబు నిన్న డిమాండ్ చేశారు. తొలగించకపోతే తానే వచ్చి తొలగిస్తానని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన అంబటిని తెలుగు తమ్ముళ్ళు అడ్డుకున్నారు. గుంటూరు గోరంట్ల సెంటర్లో ఒక్కసారిగా టీడీపీ నేతలు, వైసీపీ నేతలు భారీ ఎత్తున మోహరించారు. అక్కడ అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుని ఏకవచనంతో పిలవడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఎట్టి తిరిగి అక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెప్పాలంటూ అంబటి రాంబాబు కారును నిలవేసినటువంటి పరిస్థితి విజువల్స్లో మనం చూస్తున్నాం. ఏదైతే గోరంట్ల సెంటర్లో అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమంటూ ఒక్కవైపుగా టీడీపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఇక ప్రధానంగా వైసీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి గేటు అలాగే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మరోవైపు టీడీపీ శ్రేణులు అంబటి నివాసం ముట్టడికి ఆయన స్పందించారు. టీడీపీ శ్రేణులు తిట్టడం వల్లే తాను తిట్టానని, కానీ తిట్టకుండా ఉండాల్సిందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఒకవైపు అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పూర్తిగా అక్కడ మనం చూస్తున్నాం టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. అక్కడ దుర్భాషలాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. కానీ అంబటి రాంబాబు చెప్పుకొస్తున్నారు తాను కావాలని అనలేదు. ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు అక్కడ రెచ్చిపోవడంతో ఒక్కసారిగా నేను రెచ్చిపోయాననేసి కూడా
అంబటి రాంబాబు చెప్పుకొనిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టినటువంటి టీడీపీ మహిళా నేతలు ఆ విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం ప్రత్యక్ష ప్రసారం ద్వారా. ఇక చంద్రబాబు అంతు తేలుస్తానంటూ కూడా అంబటి రాంబాబు గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇక ప్రధానంగా ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి బ్యానర్ను గోరంట్ల సెంటర్లో అక్కడ ఏర్పాటు చేయడంతో అక్కడికి అంబటి రాంబాబు చేరుకున్నారు. ఆ బ్యానర్ను తొలగించాలని అక్కడ ఉన్న వారికి టీడీపీ కార్యకర్తలకు సూచించడంతో వాళ్ళు ససేమిరా అనడంతో ఒక్కసారిగా టీడీపీ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఇక అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, ఆ బయట చూద్దాం. చించేయటం ధర్మం కాదని భావించాను. అయ్యా ఇది కట్టడం తప్పు, చట్ట వ్యతిరేకం, మీరు దయచేసి తీసేయండి 24 అవర్స్లో, లేకపోతే మేమే వచ్చి తీస్తాము అని చెప్పాము. ఇది సాంప్రదాయమా, గౌరవమా కాదా? నా పెద్ద మనిషి తరహాగా నా గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుటి పార్టీని గౌరవిస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చింపడానికి కాదు. వాళ్ళందరూ కార్లు, రాళ్ళు అన్ని పెట్టుకున్నారు, చూశారుగా మీరు అందరూ. నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నా. రాడ్లు, కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు. దాడి చేయటమే కాదు, మీడియా వాళ్ళు అందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు, నన్ను ఎమ్మాయక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టా. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని గుంటూరు గోరంట్ల సెంటర్ వద్ద ఒక్కసారిగా టీడీపీ వైసీపీ శ్రేణులు గుమ్ముకూడారు. అంబటి రాంబాబు అక్కడికి చేరుకోవడంతో అంబటి రాంబాబు కారును కూడా నిలవేసి అలాగే కారుకు సంబంధించినటువంటి అద్దాలు అలాగే ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. ఇక ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు కూడా అక్కడ చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సువర్ణబాబు ఫోన్ లైన్లో ఉన్నారు. సువర్ణబాబు, ఏంటి అంబటి రాంబాబు అక్కడ ఒక్కసారిగా రెచ్చిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం, అప్డేట్ ఏంటి? అయితే కావచ్చు, అంబటి రాంబాబు నివాసం అయితే ఒక హైటెన్షన్ వాతావరణం అయితే జరుగుతుంది. తిరుమల లడ్డు అంశం రాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉద్రిక్తత దారితీసింది అనుకో. ఏదైతే గోరంట్ల సెంటర్లలో అయితే పంది కొవ్వు తోటి లడ్డు తయారీ కల్తీ నెయ్యి అయితే ఏదైతే ఉందో ఆ నెయ్యి తయారీ ఉంది అని చెప్పేసి ఏదైతే ఒక బొమ్మలో పెట్టేసి ఓ ఫ్లెక్సీలు పెట్టడం తోటి ఆ ఫ్లెక్సీలో ఏదైతే నిన్న అంబటి రాంబాబు నిన్న చూసినప్పటికీ కూడా నేనైతే నిన్న వెళ్ళినప్పటికీ కూడా నేను దాన్ని కదిలించకుండా నేను మామూలుగానే వచ్చేసాను. అయితే నేను ఈ రోజు ఉదయం వెళ్ళి ఏదైతే టీడీపీ నాయకులు కార్యకర్తలకు మంచి బుద్ధి కలగాలని చెప్పి ప్రత్యేక పూజలు చేపిద్దామని చెప్పేసి నేను అక్కడికి వెళితే వాళ్ళు అక్కడ టీడీపీ కార్యకర్తలు అయితే కావచ్చు, నాయకులు అయితే కావచ్చు, కావాలని చెప్పేసి నేను రావడం అంతటే ముందు సమాచారంతో వాళ్ళు అక్కడికి వచ్చి ఏదైతే కర్రలతోటి అంటే రాడ్లతోటి వాళ్ళు ముందుగానే వచ్చి నాపై దాడి చేయడానికి ముందుగానే వచ్చి ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ అక్కడైతే ఉద్రిక్తత అంటే పొట్టు పెట్టాలనే తోటి పోలీసు బృందం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చేతులు కర్రలు ఉన్న అప్పటికీ కూడా వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసాననే అయితే వస్తున్నారు. అయితే అక్కడ ఉన్న మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు నాపై దాడి చేయడానికి కారు తోటి కొట్టినప్పటికీ కూడా పోలీసులు అయితే చూస్తున్నారు అని అంబటి రాంబాబు అన్నారు. నేను అయితే అక్కడ వారు నన్ను తిట్టడంతో దమ్ముంటే చంద్రబాబు నాయుడు రమ్మని చెప్పా అనే ఆ పదం అయితే వాడినప్పటికీ అప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు వాళ్ళు అనడంతో నేను అన్నాను అని చెప్పేసి అని అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం చూసుకున్నట్లయితే ఇక వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైతే టీడీపీ మహిళ ఏదైతే ఉందో చెప్పు చూపించి ఏకవచనంతో చంద్రబాబు నాయుడు నువ్వు అనే అంతటోడివా అని చెప్పని అయితే చెప్పు చూపించి ఇంట్లో అయితే ధ్వంసం చేయడం అయితే జరిగింది. ఒక హైటెన్షన్ అంబటి రాంబాబుది ఎక్కడైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం దగ్గర ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది అనుకోవచ్చు మనోజ్. సువర్ణబాబు, ప్రధానంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి గోరంట్ల సెంటర్ దగ్గర బ్యానర్ వివాదమే ప్రధానంగా ఈ ఉద్రిక్తకు దారి తీసింది అనుకోవచ్చా?
అవును, ఏదైతే ఇక్కడ గుంటూరులో గోరంట్ల ఇక ఒక వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది. ఇక్కడ ఫ్లెక్స్ చూసుకున్నట్లే అయితే ఏదైతే ఈ తిరుమల టెంపుల్ కి సంబంధించి ఒక కొవ్వుతోటి ఉంది, ఒక బొమ్మను తయారు చేసి ఇట్లాగా ఉంది అని చెప్పిన ఆ ఫ్లెక్సీకి చూసే మరి అమ్మటి రాంబాబు అయితే అక్కడ చూసినప్పటికీ కూడా నేను ఏం పట్టించుకోలేదు. అయినప్పటికీ ఈరోజు వాళ్ళు మంచిగా తొలగించాలని చెప్పి ఎప్పటికీ డిమాండ్ చేశాను. అయినప్పటికీ వాళ్ళు తొలగించలేదు. ఈ రోజు వాళ్ళకి మంచి బుద్ధి కలగాలని చెప్పి పని ఏదైతే ఆ గుడికి నేను వెళ్ళి సామరస్యంగా తీపించాలి అని చెప్పేసి అని చూశాను. కారులోని దిగనివ్వకుండా నాపై దాడి చేసి రాడ్లతోటి దాడి చేసే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పేసానని. అయినప్పటికీ ఇప్పుడు ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే టీడీపీ నాయకులు కార్యకర్తలు నా ఇంటి దగ్గరకు వచ్చి నా ఇంటి ముందుకు వచ్చి దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ఎంతమంది వచ్చినా కానీ ఐ డోంట్ కేర్, నేను అరెస్ట్ గా సిద్ధంగా ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను నా ఇంట్లోనే ఉంటానని అంబటి రాంబాబు అయితే వ్యాఖ్యానిస్తాను. నేను అలాంటి ఫోటోలు నేను అనడం కూడా అని ఉండకూడదు అని చెప్పైతే అంబటి రాంబాబు అన్నట్టు ఏదో పెద్ద వాళ్ళు తిట్టడంతో నేను తిట్టాను, ఆ పదం వాడాల్సి వచ్చింది అని అంటున్నాడు మనోజ్. సువర్ణబాబు అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా? యా, అయితే ఇప్పుడు సీఏ అయితే మాత్రం ఇంటికి వచ్చి ఒక పలకరించినట్లయితే ఉంది, నోటీస్ ఇచ్చారు. అయినప్పటికీ అరెస్ట్ చేస్తారా చేయరా అని చెప్పి అయితే వేచి చూడాల్సి వస్తుంది. ఇప్పటికి చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు తన నివాసం దగ్గరే నేను ఉంటాను, నేను అరెస్ట్కి సిద్ధంగానే ఉన్నాను. ఏదైతే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ లో నడవడం లేదు. ఏదైతే లోకేష్ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏదైతే ఈ పోలీస్ వ్యవస్థ ఉంది అని చెప్పేసి లోకేష్ చెప్పిన మాటలలోనే ఇక్కడ పోలీస్ వ్యవస్థ అయితే నడుస్తుంది అని చెప్పేసి అంబటి రాంబాబు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, మీరు అరెస్ట్ చేయాలనుకుంటే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పనేసి. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి నేను వేచి చూడాల్సి వస్తుంది మనోజ్. మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు టీడీపీ వైసీపీ శ్రేణుల్ని మొత్తం చెదరగొట్టేటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో చూస్తున్నాం. వాళ్ళందరినీ పంపించేశారా ఇంటి నివాసం దగ్గర నుంచి, అంబటి నివాసం దగ్గర నుంచి? అయితే ఇందాకైతే మాత్రం ఇప్పుడు అంబటి రాంబాబు ఏదైతే ఏకవచనంతో ముఖ్యమంత్రిని ఏదైతే పదాలు వాడారో ఆ టీడీపీ కార్యకర్తలు అయితే ఇంటి దగ్గరికి వచ్చి మరి చేశారు. అయితే ఆ పోలీసు వస్తే ఈ డిఎస్పీ అరవింద్ అయితే కావచ్చు, అయితే సిఐ వంశీ అయితే కావచ్చు, ఆ అదుపులోకి అక్కడ పరిస్థితి వాతావరణం అయితే అదుపులోకి తీసుకొని టీడీపీ కార్యకర్తలు అయితే కావచ్చు, నాయకులు అయితే కావచ్చు ఇంటి దగ్గర నుంచి పంపించినట్లయితే తెలుస్తుంది. కానీ ఎంతమంది నేను మా కార్యకర్తలను కూడా నేను ఇంటి దగ్గర నుంచి నేనైతే పంపించేస్తాను, నేను ఇక్కడే ఉంటాను, నేనైతే ఎక్కడికి వెళ్ళను, అరెస్ట్ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అనే వాక్యాలు అయితే వ్యాఖ్యాస్తున్నాడు అనుకోవచ్చు మనోజ్. సోనుబాబు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారా అంబటి నివాసం వద్దకి? ఇప్పటికే ఉదయం నుంచి అంబటి రాంబాబు ఏదైతే గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదైతే ఉన్నారో ఉదయం నుంచే వైసీపీ కార్యకర్తలు అయితే కావచ్చు ముమ్మరంగా ఉన్నారనుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక భారీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనుకోవచ్చు. ఏదైతే అంబటి రాంబాబు నివాసం దగ్గర చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల నుంచి పక్క ఏదైతే సంతనపల్లి ఎమ్మెల్యే పక్క జిల్లాల నుంచి కూడా ఒక వైసీపీ కార్యకర్తల నాయకులు అయితే ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. వైసీపీ కార్యకర్తలు ఒక ఏరియా మొత్తం అంటే ఇక్కడ అంబటి నివాసం దగ్గర చూసుకున్నట్లయితే వైసీపీ కార్యకర్తలు ముమ్మరంగా ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు పంపించినట్లయితే తెలుస్తుంది మనోజ్. మరి సువర్ణబాబు నివాసం అంబటి రాంబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి గోరంట్ల సెంటర్ దగ్గర ప్రస్తుతం వాతావరణం అక్కడ ఎలా ఉంది? అక్కడ టీడీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణుల్ని పంపించేశారా, ఇంకా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉందా? యా, ఇట్లా గుంటూరు గోరంట్ల గుడి దగ్గర అయితే ఉదయం ఒక ప్రశాంత పొద్దున ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అనుకోవచ్చు. అప్పుడు ఉదయం నుంచి చూసినట్లే అయితే అక్కడి నుంచి ఉదయాన్నే ఇప్పుడు ఏదైతే అంబటి రాంబాబు అక్కడ వ్యాఖ్యానించడంతో అక్కడ ఒక ప్రస్తుత వాతావరణం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అంబటి రాంబాబు అక్కడి నుంచి ఏదైతే ఆ ఫ్లెక్స్ తీసి తొలగించండి అని చెప్పి అనే పదాలు, లేదంటే దమ్ముంటే రా అని చెప్పని పదాలు వాక్యంతో అక్కడి నుంచి అంబటి రాంబాబు తన నివాసం దగ్గరికి వెళ్ళినట్టు తెలుసు.
అక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ గవర్నమెంట్ సెంటర్లోనే ఆ ఫ్లెక్స్ ఇంకా అట్లనే ఉంది. ఫ్లెక్స్ ని ఎవరు తొలగించకుండా ప్రస్తుతానికి అయితే అట్లనే ఉంది. దాన్ని ఇంకా తొలగించడం అయితే జరగలేదు. ఇక్కడైతే ప్రస్తుతానికి ఆ గవర్నమెంట్లో అయితే ఎటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం బాగానే ఉంది అనుకోవచ్చు మనోజు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పదాలలో అంబటి రాంబాబు వాడాడో దమ్ముంటే చంద్రబాబు నాయుడు రమ్మని చెప్పాను. ఏదైతే ఈ పదానికే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ కార్యకర్తలు అయితే తన అంబటి రాంబాబు నివాసం దగ్గరికి వచ్చి ఏదైతే మహిళలు ఉన్నారు చెప్పు చీపిచ్చి నీకోసం మా ముఖ్యమంత్రి వస్తాడా, మేమే ఎక్కువ నీ దగ్గరికి వచ్చాం రారా బయటికి అనే ఏకవచనంతో ఈ పదాలు అయితే వాడారు. అయినప్పటికీ కూడా ఈ కొంతసేపు మేరకి ఒక తన నివాసం దగ్గర అయితే మాత్రం ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఆ పదాలకి నేను అయితే భయపడను, డోంట్ కేర్, ఎవరు వచ్చినప్పటికీ కూడా నేను ఇక్కడే ఉంటాను, నేనైతే అరెస్టులకు కూడా సిద్ధంగానే ఉన్నాను. ఏదైతే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది అని చెప్పేసి అని చూస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ రాసిన ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అని చెప్పేసి అని అంబటి రాంబాబు అబ్బాయి అంటే ఇంత కొద్దిసేపటి క్రితం ఇక ఒక ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారనమాట. నేనైతే నా ఇంటి దగ్గరే ఉంటాను, ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళను, ఎవరు వచ్చినా కానీ పోలీసులు వస్తున్నారు కానీ నన్ను అయితే అరెస్ట్ చేయడం లేదు. అంటే పూర్తి ఆదేశాలు వచ్చినా రాలేదా అని చెప్పి అని వేచి చూడాల్సి వస్తుంది మనోజ్. ఇప్పటికి అరెస్ట్ చేస్తారా చెయ్యరా, అరెస్ట్ చేయడానికి కూడా చేస్తే నేను అయితే సిద్ధంగానే ఉన్నాను, నన్నైతే అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అని అంబటి రాంబాబు వ్యాఖ్యానిస్తున్నాడు మనోజ్. రైట్ సువన్ బాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.